ఒప్పుకోలేకపోతుంది. కేదార్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కేదార్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని ప్రూవ్ చేస్తే అర్థం చేసుకుని వదిలేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ముందు కొన్ని రోజులు కేదార్ మేఘన కంటపడకుండా చేయాలి. హలో బామ్మ, ఇప్పుడే కేదార్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇవాళ కేదార్ గర్ల్ ఫ్రెండ్ ని చూడకుండా ఇక్కడ నుంచి కదలను బామ్మ. ప్రమాదానికి దూరంగా ఉందా అనుకుంటే ఈ పిల్ల రూపంలో కళ్ళ ముందే ప్రత్యక్షమైందేంటి? వెంటనే కేదార్ని మేఘన కంటపడకుండా దాక్కోమని చెప్పాలి. మేఘన వెళ్ళాక ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాడు కేదార్? ఈ కేదార్ ఫోన్ మాట్లాడుతూ ఎటు వెళ్ళాడో ఏంటో. ఇక్కడ ఉన్నాడా? లేడు. ఏంది పిల్ల? కేదార్ కేదార్ ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏందమ్మి పిల్ల జింక పిల్లలాగా గెంతుతూ అట్టా పరిగెడతా ఉండాది? అది నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య. దీంతో పరుగులు పెట్టించింది ఎవరై ఉంటారు? ఓహో, ఆ పరుగుకి కారణం ఈ ప్రేమ పిశాచే. ఈ అమ్మి వాళ్ళిద్దరిని విడగొడుతుందని మనం ఈ అమ్మ మీద ఆశలు పెట్టుకుంటే కేదారు ఈ అమ్మ అంటే ఇష్టం లేదని వేరే పిల్లని ప్రేమిస్తున్నానని చెప్పేసుండాడు కదా. ఈ అమ్మిని నమ్ముకున్నందుకు మనకే పెద్ద నామం పెట్టుండాది. మనం మేఘనాన్ని నమ్ముకున్నందుకు మనం ఇంకా పూర్తిగా నష్టపోలేదు అత్తయ్య. మేఘనకి కేదార్ అంటే పిచ్చి ప్రేమ. అది కేదార్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పటంతో ఆగిపోతత్తయ్య.